వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. నారా లోకేష్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి అసమర్థుడిని కప్పిపుచ్చుకొని ఎలివేట్ చేసుకోవడానికి లోకేష్ వ్యక్తహరణలకు పాల్పడుతూ ఎలా విషప్రచారం చేశారో మనం చూస్తూనే ఉన్నాం గత 10-12 సంవత్సరాల నుంచి. సానబట్టిన వజ్రం సానబట్టే కొద్దీ మెరుస్తున్నట్టే నారా లోకేష్ రోజు రోజుకి తన రాజకీయ చిత్రతో పరిశ్రమలు తీసుకొస్తూ ఉద్యోగాలు కల్పన చేస్తూ ఈ 24 మాసాల్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాడో మనం చూస్తూనే ఉన్నాం. అయినా కూడా ఆయన్ని కించపరిచేలా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేతగానితనాన్ని సమర్థించుకునే ప్రయత్నంలో భాగంగా ఎలా లోకేష్ మీద దాడి చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడ్స్మి శ్రీనివాస్ గారు. వారిని మనం విశేషాలు వేసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి అత్యంత అసమర్థ రాజకీయ నాయకుడు అని చెప్పి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా బాగా తెలుసు. అయినా కానీ అతను సమర్థించుకుంటూ అతనికి ఎలివేషన్ ఇచ్చుకుంటూ అతను లేపడానికి నారా లోకేష్ అనే వ్యక్తిత్వానికి పాల్పడుతూ లోకేష్ని కించపరుస్తూ ఎలా ప్రయత్నాలు చేశారో మనం చూసాం. గతంలో ఎలా ఉన్నా ఈ 2.5 సంవత్సరాల్లో లోకేష్ పనితీరు, ఆయన సాధించిన విజయాలు జగన్మోహన్ రెడ్డి చెక్ పెట్టేలా ఉన్నాయంటారా? వాళ్ళ నోళ్ళు మూతపడే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ గురించి చెప్తే కూడానండి, వాళ్ళు పనిచేసిన తీరు మీద కానీ టీడీపీ పనితీరు దానికంటే కూడా ఎక్కువ ఆలోచించేది ఏంటంటే ఈ పార్టీని ఎలా లేకుండా చేయాలి, ఈ పార్టీని ఎలా డిస్మాండిల్ చేయాలి ఫస్ట్ నుంచి ఆలోచన. రామారావు గారు ఉన్నప్పుడు రామారావు గారిని ఎదుర్కోలేక ఆయనకి రకరకాలుగా ఆయన్ని తర్వాత ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు లైన్లోకి వచ్చారు. అప్పుడు ఆయన మీద పడ్డారు. చంద్రబాబు నాయుడు గారు కొంచెం దీన్ని తెలివిగా హ్యాండిల్ చేస్తాడు అని చెప్పేసి ఆయన మీద పడి ఆయన మీద చేశారు. అది ఆగలేదు, ఆయన చేతిలోకి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన పని ఆయన చేసుకెళ్ళాడు. లోకేష్ గారు రెడీ అయ్యాడు, చదువుకున్నవాడు. మళ్ళీ అతను ఈ క్యాడర్ వాళ్ళందరినీ అభిమానిస్తున్నారు, వాళ్ళంతా వాళ్ళ వెనకాల ఉంటారు కాబట్టి లోకేష్ మీద పడ్డారు. లోకేష్ మీద వైసీపీ క్యాడరు అత్యంత దారుణంగా, ఈ దేశంలో అత్యంత దారుణంగా ట్రోల్ అయిన వ్యక్తుల్లో లోకేష్ 1-2 స్థానాల్లో ఉంటాడు పొలిటికల్గా. అంటే సర్వశక్తిమంతులై ఉండి అధికారం చేతిలో ఉండి అన్ని రకాలుగా అండదండలుండి అంగబలము అర్ధబలము ఉన్న లోకేష్ గారు ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు. 14 నుంచి 19 వరకు అప్పుడైనా సరే అతని ఆహార్యాన్ని అతని భాషని నడకని నడవడికని అన్నీ విమర్శించారు. సినిమాలు తీశారు, క్యారికేచర్స్ వేశారు, పోస్టర్స్ వేశారు, దారుణంగా విక్రించారు. అతను రూపురేఖ లావణ్యాలు ఎన్నట్లు తట్టుకున్నాడు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మరింత రాణించాడు, తనను తాను మార్చుకున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళ భయానికి అర్థం ఉంది. ఎందుకంటే ఇతను గట్టుడ్రా బాబు అన్న భయం ఉండేది వాళ్ళకి. అంటే రాష్ట్రంలో ప్రజల కంటే పార్టీ అభిమానులు నాయకుల కంటే జగన్ రెడ్డి ముందే గుర్తించాడటారా? గుర్తించిన తర్వాత ఆయన డెఫినెట్గా టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్యాడర్కి మోరల్ సపోర్టు, లీగల్ సపోర్టు, క్యాడర్ ఎవరన్నా ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడిన తీరు తెలుగుదేశం పార్టీలో నెవర్ బిఫోర్. అంటే అలాంటి పరిస్థితులు కూడా ఎప్పుడు లేవు. కొత్తగా ఎదురైన ఈ సమస్యలకి అసలు మామూలుగా అయోమయంలోకి వెళ్ళిపోవాలి, ఎలాగ దీన్ని ఎదుర్కొంటామని. కానీ లోకేష్ గారు టీము అసలు అన్బిలీవబుల్ సపోర్ట్ అన్నమాట. అసలు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం అంటే మాట్లాడండి. అసలు మామూలు అరాచకం. అది ప్రభుత్వ యంత్రాంగం కంప్లీట్, పోలీసు వాళ్ళు కాదు మొత్తం అందరూ కూడా, వాళ్ళ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి పోలీసు వాళ్ళు, రెవెన్యూలు అన్నీ కూడా వాళ్ళు అనుకూలంగా పనిచేసినాయి. ఎన్నికల్లోనూ మామూలు జనజీవన స్రవంతులు మామూలు జీవితంలో కూడా ఇబ్బందులు పెట్టేశారు. ఆ వయసు అయితే పారిపోవాలి వదిలిపెట్టి, వీళ్ళకు తోడు వాలంటీర్లు ఒక సైన్యాన్ని వదిలేడు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో అసలు అతను మార్నింగ్ హ్యాండిల్ చేశాడు. పాదయాత్ర గురించి అందరికీ తెలిసింది ఇటీవల. అసలు అద్భుతంగా అసలు అతను నడుస్తాడా, పాదయాత్ర చేయగలడా, అసలు అతని గురించి మీడియా కూడా సరిగ్గా చూపించాలి. టీడీపీ అనుకూల మీడియా కూడా సరిగ్గా చూపించాల. ఒక TV5 ఏదో చూపించింది కానీ మిగతా వాళ్ళు పెద్ద చూపించేవారు కాదు. మెల్లమెల్లగా తర్వాత అతని గురించి చచ్చినట్టు చూపించారు. అతను మాట్లాడే తీరు, అతను ఎదుర్కొన్న సమస్యలు, వాటి పరిష్కారం, వాళ్ళు హ్యాండిల్ చేసిన తీరు ఇవన్నీ చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు కిలా రాజేష్ అంటే లోకేష్ గారిని విమర్శించాలనుకున్నప్పుడు మళ్ళీ ఆయన ఇన్వాల్వ్ చేస్తారు. కిలా రాజేష్ ఆయన గురించి వీళ్ళు మాట్లాడుకునేవన్నీ అబోధ కల్పనలు, అవాస్తవాలండి. యాక్చువల్గా అతను లోకేష్ గారికి పార్టీకి బ్యాక్ హ్యాండ్లో చాలా పనిచేశాడు. మేము చూసాం కళ్ళారా. లోకేష్ గారి పాదయాత్రని
చాలా ఆర్గనైజ్డ్గా ఇక్కడ ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా లోకేష్ గారు ఎంత నడిచాడు అతను అంత నడిచాడు. ఒక 10 అడుగులు ముందు నడిచాడు. అర్థమైందా? అతనికి ఇటీవల కాలంలో పదవి వచ్చింది. ఇన్నాళ్ళు తెర వెనక నుంచి పనిచేసాడు, ఇప్పుడు తెర ముందు పనిచేస్తే పెద్ద వ్యత్యాసం ఏం లేదు. ఆయన వెనకాల కూడా పనిచేసాడు, చాలా శ్రమ పడ్డాడు. ఆయన గురించి రకరకాల ఇప్పుడు లోకేష్ గారిని తిట్టాలనుకున్నప్పుడు, విమర్శించాలనుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈయన పేరే ఆ ఉక్రోషంతో ఈయన పేరు లాక్కొస్తారు. లోకేష్ గారిని ఎంత ఇబ్బంది పెట్టారో తెలియకుండా కిలా రాజేష్ గారిని కూడా అంతే ఇబ్బంది పెట్టారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ సమస్యలు అవద్దంటే లోకేష్ గారు పెద్ద సమస్య ధర్మ సంకటం అవుతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈయన విమర్శిస్తూ ఉంటారు. ఆ పార్టీ ఆఫీసులో రానివ్వరు, అక్కడక్కడ కూర్చుంటాడు. ఇవన్నీ ఎంత దారుణం అంటే అండి, మీకు ఎంత దారుణం చెప్పమంటారు అది? ఇప్పుడు మీరున్నారు, ఒక ఆఫీసులో కూర్చుంటారు, మీకున్న సమయం అంతా ఎవరు పడితే వాళ్ళు వచ్చి మాట్లాడి, ఆయన ప్రత్యక్షంగా లేనప్పుడు ఆయనతో ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఏది పడితే అది మాట్లాడతారు. వచ్చినప్పుడు దానికి అందరికీ సమానం చెప్పుకుంటూ వెళ్తానికి అతనికి ఎలా కుదురుతుంది? ఇప్పుడు పార్టీ మనిషి, పార్టీ పదవులు వచ్చిండు, ఇప్పుడు మాట్లాడతాడు, ఇప్పుడు యాక్సెస్ ఉంటుంది. ఇలాగా చాలా ఇది చేశారండి ఆయన్ని. అదొకటే కాదు, ప్రతి అంశంలోనూ ఆయన పాత ఫోటోలు తీసుకొచ్చి, లేకపోతే ఆయన ఇలా క్లబ్లో తిరుగుతాడని, బయటికి వెళ్ళి ఎలా చేస్తాడని, ఇవన్నీ అన్నీ మార్చుకున్నాడండి. మీకు పాదయాత్ర చివరికి వచ్చేటప్పుడు పార్టీకి ఎంత ఊపు తీసుకొచ్చాడు యూత్లో. మీకు మొన్న ఎలక్షన్స్లో అతను పాత్ర చంద్రబాబు నాయుడు గారి కొండంత అండగా నిలబడ్డాడు. అతను చాలామంది అండి పాదయాత్ర స్టార్టింగ్లో 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వచ్చి అతని సంఘీభావం చెప్పాలా, సగం మంది కూడా రాలా. తర్వాత చూద్దాంలే అన్నట్టుగా నేను ఉన్నాను అక్కడ. పాదయాత్ర స్టార్టింగ్ అప్పుడు నేను అక్కడే ఉన్నాను, నేను చూశాను. ఉండాల్సినంత ఊపు లేదు, కానీ బ్రహ్మాండంగా వచ్చారు జనం, పబ్లిక్ వచ్చారు, పబ్లిక్ ఎప్పుడైతే కార్యకర్తలు వాళ్ళందరూ వచ్చారు. తర్వాత గెలిచిన తర్వాత కూడా అతను ఏమన్నా మనం గెలిచేసాం, బ్రహ్మాండం గెలిపి వచ్చేసింది అని ఇంట్లో పడుకోలేదు. జూన్ 12, 2024 లగాయతు ఈ క్షణం వరకు కూడా అతను కాలుకు బల్పం కట్టు తిరుగుతూ ఉన్నాడండి. ప్రతిపక్షంలో కంటే కూడా అధికారంలో కష్టపడుతున్నాడు. ప్రతిపక్షంలో కంటే 100 రెట్లు ఎక్కువ కష్టం. ఇప్పుడు మీకు అతను ఒక 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చాడండి. ఆ హామీ నెరవేర్చడానికి అదొక సంకల్పం, సత్సంకల్పం, ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగని చెప్పి ఇంట్లో పడుకోకూడదు కదా. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పేసి అతను విపరీతంగా, పైగా అతను తీసుకున్న శాఖ విద్యాశాఖ ఈజీగా టార్గెట్ అవుద్ది. ఇప్పుడు విద్యాశాఖ, పోలీస్ శాఖ, ఈ రెండు కూడా ఈజీగా టార్గెట్ అవుతాయి. గుదిబండ్లు డైరెక్ట్గా పబ్లిక్ తోటి ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాయి కదా, మీకు ఈజీగా టార్గెట్ అవుద్ది. అలాంటి శాఖ తీసుకుని అద్భుతమైన ఫలితాలు సాధించారు. మీకు స్కూల్స్లో ఆ రిజల్ట్స్ అవి చూడండి. ఇంకోటి ఏంటంటే, అలాగని చెప్పేసి తనకు వేరే పెట్టుబడులు ఈ పనుల మీద తిరుగుతున్నానని చెప్పేసి సింగపూర్ వెళ్ళాడు, అదేమన్నా కొరియా వెళ్ళి వచ్చాడు. వచ్చిన వెంటనే పాఠశాలలో విజిట్ చేస్తూ ఉన్నాడు. ఒక క్షణం తిరిగి లేకుండా ఆవరిస్తూ ఉన్నాడు. అతను పట్టుకుని వీళ్ళు పొలవమని ఇవాళకి కామెంట్ చేయడం, లోకేష్ గురించి ఏ మాట వచ్చినా ఏం చేసినా లోకేష్ మీద అంటే చెడు వస్తే లోకేష్ మీద తోసేయడం అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒక మార్పు ఉంటుందండి, తరం నుంచి తరానికి ఒక మార్పు జరుగుతున్నప్పుడు, ఆ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ఒక రకమైన ఇలాంటి సందిగ్ధత ఏర్పడుద్ది, ఇలాంటి వాతావరణం వస్తుంది. ఆ క్రమంలో ఏం చేస్తారంటే ఎవరిని అనాలో తెలియక ఈజీ టార్గెట్గా అతను ఉంటాడు, అతను అనేస్తారు. వీళ్ళు నిష్పక్షపాతంగా ఉంటున్నారు కొన్ని విషయాల్లో. మన పార్టీ కూడా అవతల పార్టీ కూడా అని చూడకుండా, మన పార్టీ కూడా తప్పు చేసినా వీళ్ళు శిక్షిస్తున్నారు. దానికి ఉదాహరణ గుంటూరులో జరిగిన ఇన్సిడెంట్. అలాగే సహాయం చేయాల్సి వచ్చినప్పుడు అవతల పార్టీ కూడా ఏ పార్టీ కులము మతము చూడకుండా వైసీపీ పార్టీ వాళ్ళైనా చేస్తున్నారు. దానికి వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, మీరు మన వాళ్ళు చేయండి, ఇలాంటి మాటలు. అది ప్రభుత్వం అలా కాదండి, ప్రజల కోసం చేయాలి. ఎవరికైనా చేస్తారండి. మీకు వాళ్ళ దృష్టికి వచ్చింది ఏది మిస్ అవ్వాలా. వాళ్ళ దృష్టికి ఎక్కడో చిక్కడిపోయారు పబ్లిక్ అనుకుంటే, ఇప్పుడు ఆ మధ్యన ఒకళ్ళు చైనా వెళ్తే అక్కడ చిక్కడిపోయారు ఆ ఫ్యామిలీ. ఇదిగో బాబు ఇలాగ అయిపోయిందని చెప్పి ట్వీట్ పెడితే దాన్ని స్పందించాడు ఆయన. మీకు పనితీరు విషయంలో లోకేష్ ఆ నాన్నగారిని మరిపిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు 95లో ఎలా కష్టపడ్డాడో అంతకన్నా ఎక్కువ మించి శ్రమ పడుతున్నాడు. అయితే ఒకటేంటంటే బాలకృష్ణ గారికి ఎన్టీ రామారావు గారి ఇమేజ్ అలాగే అడ్డం ఉంటుంది. బాలకృష్ణ గారు కూడా సినిమా హీరో, కానీ వాళ్ళ నాన్నగారి ఇమేజ్ ముందు ఈయన ఆండం. అలాగే ఒక లెజెండరీ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారి ముందు లోకేష్ గారు ఎంత పని చేసినా ఆయన స్టాల్వాట్లా ఉంటాడు. కాబట్టి దాన్ని అధిగమించడానికి ఈయనకి ఇంకా ఎక్కువ శ్రమ పడాలి. దానికి మార్గం ఒకటే, కష్టపడటమే. ఆయన 18 గంటలు కష్టపడితే ఈయన 20 గంటలు కష్టపడాలి. ఇంకా కష్టపడటమే, దానికి వేరే మార్గమే లేదు.
ఏ రకంగానూ మీరు ఉత్తుపునని హైప్ రాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు హైప్ రాకపోతే లాగేసుకుని వాళ్ళని ఇలా నెత్తిమే కిరీటం పెట్టేసుకుంటారు. వాళ్ళు ఎవరో పెట్టిదాకా ఆగరు. ఎవరన్నా కిరీటం పట్టుకొస్తున్నారు అనుకోండి, వీళ్ళే ఎదురెళ్ళిపోయి లాగేసుకుని పెట్టేసుకుంటారు. వీళ్ళు అలా కాదు, కష్టపడి సాధించుకోవాలి. ఎందుకంటే చాలా కష్టం అతనికి. ఎందుకంటే అతని వెనకాల ఉన్న జనం అవన్నిటిని మరిపించాలి. ఓటి ఎన్టీ రామారావు గారు, బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరినీ మరిపించాలి అతను. అభివృద్ధి, సంక్షేమం, వాళ్ళ క్రేజ్ అన్నీ దాటుకుంటూ రావాలి. ఇన్ని రకాలు ఉంటాయి అతనికి. ఈ లోపల మళ్ళీ ఇంకొకరు ఎవరో వస్తున్నారు, అది వస్తున్నారు, ఇది వస్తున్నారు, ఇలా రకరకాలుగా గిల్లి వాళ్ళు ఉంటారు. ఈ లోపల కరెక్ట్ ఎండుకొచ్చి వచ్చి మా మానవడా అంటది మళ్ళీని, అదొకటి మళ్ళీని. ఇలాంటి న్యూసెన్స్లన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆయన ఇటువంటి ఏమీ వెనకాడ్డో, నా లెక్క ప్రకారం అతను స్థితప్రజ్ఞత సాధించేసాడండి. అసలు ఆ వయసులో అంత స్థితప్రజ్ఞత సాధించడం చాలా కష్టం అండి. అంటే మా ఊళ్ళో ఏమంటారు తెలుసా, పెద్ద ముదరకేసిరా బాబు అంటారు. అలాగా ఇలాంటి వాళ్ళందరూ బాగానే హ్యాండిల్ చేస్తున్నాడు, ఏం పర్లేదండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళా ఇంకో నాయకత్వం దొరికింది వాళ్ళకి, మళ్ళా ఇంకో 30 ఏళ్ళు 40 ఏళ్ళ వరకు వాళ్ళకి ఏమి హ్యాపీ. మధ్య మధ్యలో కొన్ని నిర్ణయాలు డెఫినెట్గా, కొన్ని నిర్ణయాలు, అన్ని నిర్ణయాలు కరెక్ట్ ఉండవు. ఎవడన్నా చెప్తే వింటారు, సవరించుకుంటారు వీళ్ళు. కాబట్టి ఆ మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ముందుకు వెళ్ళగలుగుతారు. డెఫినెట్గా లోకేష్ గారు పనితీరు బ్రహ్మాండంగా ఉంది. నేనేమనుకుంటానంటే అతను టార్గెట్ 5 ఏళ్ళ దాకా ఆగక్కర్లేదు, 20 లక్షల ఉద్యోగాలు అంటే 2 ఏళ్ళు అయింది. మీరు కూడా మాటల్లో 2.5 సంవత్సరాలు అన్నారు కాదండి, 2 ఏళ్ళు అయింది. ఇంకొక సంవత్సరం అంటే 27 జూన్ 12 నాటికి 3 సంవత్సరాలు అవుద్ది. 3 సంవత్సరాల్లోనే వీళ్ళ తీసుకొచ్చిన ఇండస్ట్రీలన్నీ ఒక లైన్లోకి వచ్చేస్తాయి. కాబట్టి వీళ్ళ లక్ష్యం నెరవేరినట్టే. అప్పుడు ఏం చేస్తాడంటే మళ్ళీ కొంచెం పెద్ద టార్గెట్ పెట్టుకుంటాడు. అలాగని చెప్పి రిలాక్స్ అవ్వడం అతను. 25 దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయంటే ఇందులో లోకేష్ గారి పాత్ర మరువలేనిది. అయితే చాలా మంది ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారి ఇమేజే ఎవరో ఒకళ్ళు ఇమేజ్ పనిచేస్తుంది, చంద్రబాబు నాయుడు గారిది ఇతను ఖాతాలో వేస్తున్నారు అంటున్నారు. డెఫినెట్గా ఎవరైనా తండ్రి కొడుకులే కదా, అతనే ఇంకో దేశం కూడా ఏం కాదు కదా. అదే పార్టీ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ఇమేజ్ పని. ఇప్పుడు అలా కదండి, ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం, నేను పల్లా వాళ్ళ అబ్బాయిని చెప్పుకోమేంటి అంతే. కాబట్టి డెఫినెట్గా ఆయన సక్సెస్ఫుల్ లీడర్ అవుతాడు. మంచి ఇప్పుడు నేషనల్ మీడియాలో ఓ పట్టాన ఈ లీడర్ని మన వాళ్ళు బంతాడేసుకుంటారు. వాళ్ళు లోకేష్ దగ్గరికి వచ్చేటప్పుడు నేషనల్ మీడియా అలర్ట్గానే ఉంటుంది. చాలా బాగా మాట్లాడుతున్నాడు అతను, వాళ్ళ పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది లోకేష్ పట్ల. అతని విజన్ కానీ అతను కష్టపడే తీరు కానీ వాళ్ళు మెచ్చుకుంటున్నారు, ప్రశంసిస్తున్నారు. లోకల్ మీడియాలో, సోషల్ మీడియాలో ఉన్న డిజిటల్ డెవిల్స్ మాత్రం ఎడుతున్నారు. ఎందుకంటే ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి మరుజుగుజ్జు అయిపోతున్నాడు, ఎలా కుచించుకుపోతున్నాడు. అతను ఎలాంటి వాటికి బయటకు వస్తున్నాడో చూస్తున్నాం కదా, ఏం మాట్లాడుతున్నాడో చూస్తున్నాడు కదా. ఇతను ఎలా ఎదిగిపోతా ఉన్నాడు శిఖరంలాగానే. ఆ శిఖరాన్ని ఎప్పుడు చేరుకుంటాడు రా బాబు ఇతను అని చెప్పేసి ఆ బాధలో అతను విమర్శిస్తున్నారు. టీడీపీలో కూడా కొంతమంది ఎడుతున్నారు. ఇంకా అది ఎడితే అంటే ఎవరు లావాలంటే తెలుగుదేశం పార్టీతో పెట్టుకుని కాంగ్రెస్ ఏమైపోయిందో తెలిసిన పరిస్థితే. రాజశేఖర రెడ్డి కూడా ఎంత భంగపడ్డాడో కూడా మనం చూసాం. ఇవాళ నారా లోకేష్ని టచ్ చేసే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా కుంచుకుపోతూ నారా లోకేష్ ఏ స్థాయికి ఎదుగుతున్నాడో అనేక విషయాలు మనకు తెలియజేసిన అడుసుమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.